శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి వారికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఇల్లు కొనుక్కోగలుగుతామా, మన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనము ఫలానా నక్షత్రంలో పుట్టాము లేదా నక్షత్రం తెలియని వారికి మన పేరు ఇది కదా, ఈ పేరు మీద ప్రారంభమైనటువంటి అక్షరముతో ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది మనం చూసుకుంటూ ఉంటాము. ఇక ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వివాహం అవుతుందా, ఇంట్లో కుటుంబ సభ్యులకు వివాహం అవుతుందా, మంచి ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో మనము సస్టైన్ అవ్వగలుగుతామా, ఏదైనా మంచి వాహనం కొనుక్కోగలుగుతామా, కారు, సెల్ ఫోన్లు ఇలాంటి విలువైన వస్తువులు కూడా మనం కొనుక్కోగలుగుతామా, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలుగా ఉంటూ ఉంటాయి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అని మనము అన్ని రాసుల వారికి కూడా ఇప్పుడు తెలియజేసుకుంటాము. గురువు గారి యొక్క స్థితి సంచారము జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వక్రించి మిథున రాశిలో ఉంటుంది. ఆ తదుపరి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. జూన్ 1వ తేదీ వరకు పూర్తిగా వక్రించట్ల, మార్చి 7వ తేదీ వరకు వక్రించి ఇక అక్కడ దగ్గర నుంచి రుజు మార్గంలో ఉంటూ జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము సింహ రాశిలోకి ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 31వ తేదీన వచ్చేస్తుంది. అక్టోబర్ 31వ తేదీన గురువు గారు మారుతున్నారు. ఇక అక్కడ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు, అంటే ఈ సంవత్సరం చివరి రోజు వరకు కూడా గురువు గారు సింహ రాశిలోనే ఉంటారు. గురువు గారి స్థితి సంచారం ఇలా ఉండగా రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 8వ తేదీ నుంచి మారిపోతున్నారు. కేతువు యొక్క సంచారము అప్పటి వరకు కూడా సింహరాశిలో ఉంటూ ఉండగా డిసెంబర్ 8 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తోంది. అలాగే రాహు గారి సంచారము డిసెంబర్ 8వ తేదీ నుంచి మకర రాశిలోకి వస్తూ ఉంది. ఇక శని గారి యొక్క సంచారాన్ని మనం పరిశీలన చేసినట్టయితే జనవరి 1వ తేదీ నుంచి కూడా శని గారి యొక్క సంచారము మీన రాశిలోనే ఉంది. ఈ సంవత్సరం అంతా మీన రాశిలోనే ఉంటుంది. అయితే ఆగస్టు 11వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఈ కాలంలో మటుకు 122 రోజుల కాలం అన్నమాట. అది ఈ కాలం మటుకు శని గారు వక్రించి ఉంటున్నారు. ఈ వక్రం అనేది డిసెంబర్ 11వ తేదీన వక్రం వీడిపోతోంది. ఈ 122 రోజుల కాలము కూడా ఈ 2026వ సంవత్సరంలోనే ఉండడం ఇక్కడ గమనార్హం. గ్రహస్థితులు ఇలా ఉండగా ప్రధానమైనటువంటి గ్రహస్థితులని మనం తీసుకుంటాం కాబట్టి ఈ ప్రధానమైన గ్రహస్థితులు రాహుకేతువులు గురు శనులుగా చెప్తాం కాబట్టి ఈ నాలుగిటి యొక్క పరిస్థితులు ఇప్పుడు మనం తెలియచెప్పుకుంటూ ఉన్నాము. ఇక వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రాసుల్లోకి వెళ్లి వివరంగా తెలియచెప్పుకుందాం. వృశ్చిక రాశి వారికి రాహు గారి యొక్క స్థితి సంవత్సరం చివరిలో ఈ అర్ధాష్టమం నుంచి తృతీయ స్థానంలోకి వస్తోంది. ఇది కొంచెం మనసుకి సంతృప్తి కలిగించే వ్యవహారం. మనోబలం పెరగడం గాని, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం గాని, 10 మంది హర్షించే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండడం గాని, అన్నదమ్ముల సహాయ సహకారం గాని, దగ్గర బంధువుల యొక్క ఆప్యాయత అనురాగాలు ఉండడం గాని, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటున్నాయి. అయితే కేతువు గారి యొక్క సంచారం వల్ల అలాంటివేవి కూడా మీకు సంవత్సరం పొడుగుతా ఏమీ రాబోవడం లేదు. కేతువు గారి యొక్క స్థితి సంచారము 9వ స్థానంలోకి వెళ్ళినప్పటికీ కూడా మీకు ఇంకా అంత ఎక్కువగా ఏమీ అనుకూల ఫలితాలు లేవు. తండ్రి గారికి, తండ్రి తరఫు బంధువులలో పెద్దవారికి, పితృ సమానమైన వారికి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక సహాయ సహకారాలు అందించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి డిసెంబర్ 8 వరకు రాహు గారి యొక్క స్థితి అర్ధాష్టమంలో కూడా ఉంది. తల్లి గారికి ఎక్కువగా సేవ చేయండి, దుర్గామ్మ వారికి ఎక్కువ సేవ చేయండి. అలాగే స్థిర చిరాస్తుల కొనుగోలు కోసం మీరు ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఆ ప్రయత్నాలు ఏవి అంతగా ముడిగబడేటటువంటి పరిస్థితి కనిపించబోవడం లేదు. కాబట్టి కొంచెం కృషిని ఆపి నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి. ఉవ్వెత్తున కృషి చేస్తూ అవలేదని నిరాశ పడే కన్నా కాస్త నిదానంగా కృషి చేసుకుంటూ వెళ్తే కనీసం శ్రమ అయినా తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. జూన్ 1వ తేదీన
గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే నవమ స్థానంలోకి గురుగారు వస్తారో అప్పుడు వృశ్చిక రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గురువు గారి వల్ల మాత్రమే బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. సంవత్సరం పొడుగుతా మనము పెద్ద గ్రహాలని మాత్రమే లెక్కించుకుంటున్నాం. ఇక శుక్రాచార్యుల వారు గాని, రవి గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, కుజుడు గాని, ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఎప్పుడెప్పుడు అనుకూలిస్తూ ఉంటాయో అప్పుడప్పుడు మీకు మంచి ఫలితాలే ఉంటాయి. కానీ ఈ పెద్ద గ్రహాలు గోచారాన్ని నిర్దేశించే గ్రహాల విషయంలో అయితే గురువు గారి యొక్క సంచారము జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు గల 5 నెలల కాలం. ఈ కాలంలో గురువు గారి యొక్క సంచారము నవమ స్థానంలో ఉంటోంది కాబట్టి చాలా బాగుంటుంది. మరి తర్వాత అక్టోబర్ 31 తర్వాత గురువు గారు దశమంలోకి వచ్చేస్తున్నారుగా, మళ్ళీ అనుకూలత లేదు. డిసెంబర్ 8 నుంచి రాహు గారి యొక్క స్థితి బాగుంది. మిగతా గ్రహాలలో విశేష ఫలితాలైతే చెప్పడానికి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి 5 నెలల కాలం పూర్తిగా చాలా చాలా బాగుంటుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు, పరపతి పెరుగుతుంది, పరువు పెరుగుతుంది. అప్పటి వరకు అవని పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధన చేసి ఉంటారు కాబట్టి అప్పుడు మీకు ఫలవంతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా గాని కొన్నాళ్లు బాధించినటువంటి అంశాలన్నీ కూడా తిరిగి మిమ్మల్ని మళ్ళీ సంతోష పెడతాయి. ఇక ఆనందం వెల్లివిరుస్తుంది. గురు బలం వల్ల జీవితంలో నూతన ఉత్సాహం మీకు కలిగి మీరు మళ్ళీ తిరిగి చాలా వరకు ప్రకాశవంతమైన జీవితాన్ని చూస్తారు. ఇప్పుడంతా పూర్తిగా అణగారిపోయి చప్పబడిపోయినట్టుగా ఉన్నటువంటి జీవితం జరుగుతూ ఉంటే ఇంకా ఎన్నాళ్ళు అనే నిరాశలో ఉన్నటువంటి హృదయం ఒక్కసారిగా పన్నీటి జల్లు కురిసినట్టుగా ఈ నవమ స్థానంలో గురువుగారు కర్కాటక రాశిలో ఉచ్చులో ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలకి దారితీస్తుంది. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. అమ్మయ్య, ఇన్నాళ్ల కష్టము మనకి ఫలించింది అనే విధంగా పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా ఈ రాహు, కేతు, గురు, శని గ్రహాలకి మటుకు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చెప్పదగ్గ సూచన. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. 2026వ సంవత్సరం అంతా కూడా ప్రతి మనిషికి బాగుండాలి, ప్రతి మనిషికి ఆర్థిక అభివృద్ధి కలగాలి, ఆరోగ్యాభివృద్ధి కలగాలి, నిత్య నూతనమైన సంతోషం కలగాలి అని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.